ప్రకృతి చాలా అందమైనది. మన భగవంతుడిచ్చిన ప్రకృతిలో అనేక రకాలుగా చెట్లు, కాయలు, చేమలు అన్నీ కూడా మనకి వేసవికాలంలో మామిడికాయలు, తాటికాయలు, అనేక పళ్ళు, ఈతకాయలు అన్ని రకాలుగా కూడా కాయలు వచ్చే పరిస్థితుల్లో ఈ వేసవికాలం సంబంధించి ఈ తాటికాయలు అయితే అడ్వాన్స్గానే ముందుకు వచ్చినాయి. మనకి ఆఖరికి జూలై లాస్ట్లో ఈ వర్షాల టైంలో మాత్రమే కనబడి ఈ తాటికాయలు ఈ మనకి ఇప్పుడైనా దర్శనం ఇచ్చేస్తున్నాయి. ఏంటంటే అదే కాలం మారుతుంది, అన్ని విషయాలు మారుతున్నాయని మనతో పాటు మన రైతు పాటు ఉన్నారండి. చిన్నతనంలో కానీ రాకి కానీ కూడా రాకి కానీ కూడా కాయమ్ముని 5 పైసలు కూడా కాయమ్ముని 10 పైసలు కూడా కాయమ్ముని కాయలు పావలా 3 ఇచ్చానండి. ఈ తాటికాయ దీన్ని కాంచి మోసేళ్ళు శుభ్రంగా అవుతున్నాయి, శుభ్రంగా ప్రాణం హాయిగా ఉంటుంది. ఇది మే నెలలో కాదండి, ఇవి జూన్ నెల జూలై నెలలో రావాల్సిన కాయలు ఇవి. ఇది ఫస్ట్ కాపు కావాల్సింది కాబట్టి రావాలో ఏ టైంకి తినాలో చెయ్యాలంటే ఇప్పుడు అయిపోయి అన్నీ తింది. రాజ్యం కూడా మారిపోతుందండి. టైంని చిన్నపిల్లలకి, పెద్దోళ్ళకి, కుర్రకాయలకి అందరికీ ఈ తాటికాయలు తాలిక సంగతి రుచి తెలియదండి. రుచి పదార్థాలన్నీ అలా సంవత్సరానికి ఒక పొలం అండి ఇది. ఏంటంటే తాటికాయలు ఆనాడు కూడా ఈనాటికి కూడా తాటికాయలు అనేది పూర్వం నుంచి కూడా తాటి చెట్టు నుంచి వస్తున్నాయని చెప్తున్నారు. అయితే ఎప్పుడో మనకి జూలై నెలలో కలపవలసిన తాటికాయలు ఇప్పుడు మనకి ప్రస్తుతానికి ఈ మే నెలలోనే కనబడటం కొద్దిగా ఆశ్చర్యంగా ఉందని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు.